అడగచ్చు, తెలిస్తే అడగన్నా, తెలిస్తే అడగండి. కొత్త వాళ్ళకా? కొత్త వాళ్ళకి అవకాశాలు ఉన్నాయా అని మీరు అడిగే క్వశ్చన్స్ కి నేను చెప్పే జవాబు ఇది. ఒకటి, ఇండస్ట్రీలో అవకాశాలు ఉన్నాయా అని అంటే వాళ్ళు ఒకటి కలర్ ఉండాలి, రెండోది కమిట్మెంట్ ఇవ్వాలి. ఓకే, అర్థమవుతుందా అందరికి? కమిట్మెంట్, కలరు, ఇది ఉంటే చాలు, ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చేస్తాయి. ఇంకా బాయ్స్ కంటారా, బాయ్స్ కు క్యారెక్టర్ రావడం చాలా కష్టం, ఏండ్లు పడుతుంది. అదే అమ్మాయిలకైతే డైరెక్ట్ వచ్చేస్తుంది. అమ్మాయిలు కూడా అందరికీ రాదు, అమ్మాయిలు కాస్త సవనల్పు ఉండి కాస్త ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళకు క్యారెక్టర్లు రావట్లేదు. బట్ తెల్లగా ఉండి ఏమంటారు, వాళ్ళకు కొంచెం హైట్ కనిపించి ఫిజిక్ ఉండి, ఇలా ఫిజిక్ హైట్ ఉండి కమిట్మెంట్ ఇస్తే వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి. కొంచెం మనం ఏమంటారు, డిస్టర్బెన్స్ వచ్చేది మధ్యలో. ఓకే, సారీ ఫ్రెండ్స్. మధ్యలో ఇప్పుడు ఏమంటారు, కమిట్మెంట్లకు ఒప్పుకోని వాళ్ళకు లేదా కలర్ లేని వాళ్ళకు, ఇలాంటి వాళ్ళు ఎంత ట్రై చేసినా, వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళని పక్కన పడేస్తారు. కొంచెం ఎర్రగా అనిపించి సగం సగం బట్టలు వేసుకొని తిరిగి వాళ్ళ ప్రొడ్యూసర్స్ తోటి, డైరెక్టర్స్ తోటి, అంటే అందరు డైరెక్టర్ని అంటలేను, అందరు ప్రొడ్యూసర్స్ని అంటలేను, చిన్న చిన్న డైరెక్టర్ల వాళ్ళ దగ్గర. బట్ డైరెక్టర్లు ఎక్కడ ఉంటారో కానీ వీళ్ళు కాస్ట్యూమ్స్ డైరెక్టర్స్ చాలా ఉంటుంది. బట్ ఎక్కడ చూసినా కమిట్మెంట్ అనేది ఒక కామన్ అయిపోయింది. అబ్బా, ఏదో చిన్నపిల్లలకు చాక్లెట్లు పంచుతున్నాం కదా అన్నంత ఫ్రీగా అడిగేస్తుంటారు. అలా లేని కమిట్మెంట్ ఎలా, అవకాశం ఎలా ఇస్తాం అన్నంటారు డైరెక్ట్. అసలు ఈ ఇండస్ట్రీకి వచ్చి 4 years అవుతుంది. ఆ ఫీల్డ్ లోకి వెళ్ళకుండా అంటే కొంతమంది కొన్ని ఎంచుకుంటారు, అంటే కొన్ని మార్గాలు ఎంచుకుంటారు. నేను ఒక డాక్టర్ని కావాలని ఒక అమ్మాయికి ఉంటుంది, ఒక అమ్మాయికి లాయర్ కావాలని ఉంటుంది, ఒక అమ్మాయికి యాక్టర్ కావాలని, ఒక అమ్మాయికి సింగర్ కావాలని, అదే గోల్ మీద వస్తారు. కానీ ఇక్కడికి వచ్చాక ఇలా కమిట్మెంట్ కాకపోతే, వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వకపోతే కలర్ తక్కువ ఉందన్నో, హైట్ తక్కువ ఉందన్నో, లేకపోతే డైలాగ్స్ రావట్లేదన్నో, ఇంకా ఏదో ఎన్నో రీజన్స్ చెప్పి రిజెక్ట్ చేసేస్తుంటా. ఇక్కడ నేను చేసిన మూవీస్ కాడికి అక్కడ నేను పెద్ద పెద్ద మూవీస్ వాళ్ళకి చేశాను. నేను ఒకటి ఫస్ట్ నేను చేసింది ఏంటది, పుష్ప 2 పెద్ద మూవీలో పుష్ప 2. తర్వాత సీరియల్ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ చేశాను, పుష్ప 2లో చేశాను. తర్వాత ఇంకా 2 మూవీస్ ఏదో చేశాను, అది నాకు దానిలో పేర్లు తెలియదు, అవి ఇంకా రిలీజ్ కూడా కాలేదు. ఇప్పుడు ప్రజెంట్ రాజమౌళి మూవీ వాళ్ళది ఉంది, ఇంకా ఇప్పుడు వారణాసి ఉంది. తర్వాత నెక్స్ట్ మంత్ ఈ సందర్భం ఎదురైంది కాబట్టే నేను ఇంతగా వాదిస్తున్నా, లేదంటే అసలు ఈ మీడియాలు పట్టుకొని ఇవన్నీ చెప్పాల్సిన అవసరం. సేఫ్టీ అందంగా కొంతమందికి కమిట్మెంట్ అయ్యే వాళ్ళకు సేఫ్టీయే, కానీ మాలాంటి వాళ్ళకు కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకు సేఫ్టీ లేదు. అబ్బాయిలకైతే మరీ ఘోరం పాపం. కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో చాలా ఇబ్బంది పడుకుంటా, అమౌంట్ కూడా తీసుకోకుండా, వాళ్ళకి ఫుడ్ కూడా లేకుండా కూడా క్యారెక్టర్లు చేస్తుంటే కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఏంటి, ఎక్కడ పోతుంది? కమిట్మెంట్ ఇచ్చాక కూడా ఛాన్స్ ఇచ్చేది కష్టము, అది కూడా కష్టమేనంట. అది నాకు తెలియదు, బట్ అనంగా విన్నాను, అది కూడా కష్టమేనంట. ఇప్పుడు కమిట్మెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఇప్పుడు నేను కూడా చేశాను, నేను పెద్ద మూవీ చేశాను. ఇప్పుడు ఎవరు, విజేంద్ర ప్రసాద్ సార్ గారితో నేను మాట్లాడాను డైరెక్ట్. ఆ సార్ గారి ఆడిషన్స్ కూడా నేను వెళ్ళలేదు, వాళ్ళ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చారు. బట్ ఎందుకు ఇచ్చారు ఆ సార్ కూడా అడగాల్సిందే కదా. ఫిలిం ఇండస్ట్రీకి అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ అమ్మాయిలు బయట దేశాల అమ్మాయిల కన్నా తెలంగాణ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు, అవునా కాదా? బయట దేశాల అమ్మాయిల కన్నా మన తెలంగాణ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు, అవునా కాదా? అయినా సరే ఇక్కడికి ఎందుకు రావట్లేదు, వాళ్ళకి ఎందుకు అవకాశాలు రావట్లేదు? ఎందుకంటే కమిట్మెంట్ అనే ఒక చిన్న మాటకు, ఈ మాటకు కమిట్మెంట్ అనే ఒక చిన్న ప్రశ్నకు
ఒకవేళ వచ్చిన అవకాశం వచ్చింది అనుకో, వాళ్ళు ముందుకు వెళ్దామని ట్రై చేసినా గానీ కమిట్మెంట్ అని వాళ్ళు ఒక మాట అనేసరికి అమ్మాయిలు వెనక్కి తప్పుకుంటారు. వాళ్ళు ఏదో ఒక గోల్ మీద ఏదో గోల్ ఏదో చేద్దాము అని వాళ్ళు ఒక గోల్ ఎంచుకొని ముందుకు వెళ్ళాలనుకుంటే వాళ్ళని అక్కడిని నట్టట్లో ముంచేస్తుండ్రు. కమిట్మెంట్ అనే మాటతో అక్కడనే నట్టట్లో ముంచేస్తుండ్రు. ఇలాంటి వాళ్ళు ఎందుకుంటారు? అందుకే ఈ చిన్న చిన్న డైరెక్ట్